హలో! హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి, మరవలేని దాన్ని మరిచిపోవాలనుకున్న ప్రతిసారి మరింత గుర్తుకు వచ్చి బాధపెడుతుంది అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మనం ఎంతగా మర్చిపోవాలి అని ప్రయత్నించినా, అవి మరింత బలంగా మన కళ్ళలో కదలాడుతూ ఉంటాయి. మరవలేని దాన్ని మర్చిపోవాలనుకున్న ప్రతిసారి మరింత గుర్తుకు వచ్చి బాధ పెడుతూ ఉంటాయి. ఇది కేవలం ఒక వాక్యం కాదు, ప్రతి మనిషి మనసులోని రహస్యం. జ్ఞాపకాలు ఎప్పుడూ మన చేతిలో ఉండవు. మనసు చెప్పినా వినవు. మెదడు మర్చిపోవాలని ఆదేశించినా అంగీకరించవు. ఒకసారి మనసుకు తాకిన అనుభవం, అది ఆనందమైనా ఉండొచ్చు, లేదా బాధైనా ఉండొచ్చు. కానీ ఒకసారి మనసులో బలంగా ఏర్పడిన ఆ జ్ఞాపకం మనసులో నుంచి బయటకు వెళ్ళదు. ఒకరికి ప్రేమ విఫలం కావచ్చు, మరొకరికి ఆత్మీయులు దూరం కావచ్చు, ఇంకొకరికి జీవితంలో జరిగిన అవమానం కావచ్చు, ఇంకొకరికి తప్పు నిర్ణయం వల్ల కోల్పోయిన అవకాశం కావచ్చు. ఇటువంటివన్నీ మనసులో మరవలేనివిగా మిగిలిపోతాయి. మనిషి ఎంత బలంగా ఆత్మవిశ్వాసంగా బయటకు కనిపించినా తన జ్ఞాపకాల ముందు మాత్రం బలహీనుడే అవుతాడు. మరచిపోవాలని నిర్ణయించుకున్న ప్రతిసారి ఆ జ్ఞాపకమే గుర్తుకు వచ్చి, నేను ఇక్కడే ఉన్నాను అని మనసును గాయపరుస్తుంది. జ్ఞాపకాలు మన హృదయాన్ని రెండు విధాలుగా తాకుతాయి. కొన్ని జ్ఞాపకాలు మనకు ఓదార్పునిస్తాయి, మరికొన్ని జ్ఞాపకాలు మనల్ని ఇంకా ఇంకా గాయపరుస్తూనే ఉంటాయి. మనం ముందుకెళ్లాలని ప్రయత్నించిన ప్రతిసారి ఆ జ్ఞాపకాలు జ్ఞాపకానికి వచ్చి మనల్ని ఉన్న చోటు నుండి ముందుకు వెళ్ళనీయకుండా చేస్తాయి. మనం మర్చిపోవాలి అనుకునే వ్యక్తే మన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే వ్యక్తిగా ఎందుకు మారుతాడు? మరచిపోవాలి అని అనుకునే సంఘటనే మనసును బలహీనంగా మార్చే శక్తిగా ఎందుకు నిలుస్తుంది? ఎందుకంటే ఇది మన హృదయం ఆడే ఆట. మన మేధస్సు లాజిక్తో వదిలేయమని చెబుతుంది, కానీ మనసు మాత్రం ఆ లాజిక్కు తలొగ్గదు. మనిషి లోపల ఎప్పుడూ ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఒకవైపు మేధస్సు, మరోవైపు హృదయం. మేధస్సు ఏం చెబుతుంది అంటే, గతంలో జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని మర్చిపోయి ముందుకు సాగమని మేధస్సు చెబుతుంది. కానీ హృదయానికి మాత్రం మేధస్సు చెప్పే లాజిక్ నచ్చదు. మేధస్సుకు హృదయానికి జరిగే ఈ యుద్ధంలో చాలాసార్లు మేధస్సు ఓడిపోతుంది. ఎందుకంటే హృదయం అనుభవించిన బాధకు మేధస్సు చెప్పే లాజిక్ నచ్చదు కాబట్టి. మనిషి ఎప్పుడూ మనసును ప్రశ్నిస్తూనే ఉంటాడు. మరిచిపోవాలని ప్రయత్నించిన ప్రతిసారి ఎందుకు మరింత బలంగా గుర్తొస్తుంది అని. దానికి జవాబు అంత సులభం కాదు. ఉదాహరణకు, ఒక అమ్మాయి తను ప్రేమలో విఫలం అయింది అనుకోండి. అందరూ ఆమెకు ఏమని చెబుతారు అంటే, జరిగిందంతా మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించమని చెబుతారు. కానీ ఆమె మనసు చెబుతుంది, ఆయన ఇచ్చిన ఒక చిరునవ్వు నా జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంటుంది అని. అది గాయంలా మారుతుంది. గాయాన్ని కప్పిపెట్టమని ఎంతమంది చెప్పినా ఆమె మనసు మాత్రం లోపల బాధను భరిస్తూనే ఉంటుంది. జ్ఞాపకాలు ఎందుకు వెంటాడతాయో మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అవి మన మనసులో మిగిలిపోయిన ఖాళీని నింపే ప్రయత్నం చేస్తాయి. కానీ ఆ ప్రయత్నమే మనకు మరింత బాధను కలిగిస్తుంది. మనిషి శరీరానికి గాయం అయితే మందు పెడితే మానిపోతుంది. కానీ హృదయానికి గాయమైతే కాలమనే మందు కూడా చాలామందికి సరిపోదు. మరిచిపోవాలని మనసు కోరుకున్న ప్రతి జ్ఞాపకం మనతో పాటు నడిచే నీడ లాంటిది. ఎంత దూరం పరిగెత్తినా ఆ నీడను వదిలించుకోలేం. జ్ఞాపకాలు మనల్ని రహస్యంగా శిక్షిస్తూ ఉంటాయి. అవి మనల్ని రాత్రిళ్ళు నిద్రపోనీయవు. నవ్వుతున్న ముఖం వెనక కన్నీటి బరువును నింపుతాయి. ఇది ఇతరులు వేసిన శిక్ష కాదు, మనకు మనమే విధించుకున్న శిక్ష ఇది. జ్ఞాపకాలు బాధను కలిగిస్తాయి, కానీ వాటిని వదిలివేయడానికి మనసు సంకోచిస్తుంది. ఎందుకంటే ఆ జ్ఞాపకాల వెనుక ఉన్న మన జీవితం ఎంతో అమూల్యమైనదిగా అనిపిస్తుంది. ఆ జ్ఞాపకాల వెనక ఒక అందమైన అనుభవం ఉంటుంది. జ్ఞాపకాలు
ప్రతి ఒక్కరికీ తప్పవు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక మరచిపోలేని జ్ఞాపకం ఉండనే ఉంటుంది. కొంతమంది జ్ఞాపకాల బరువుతోనే కుప్పకూలిపోతారు. గతాన్ని గుర్తు చేసుకుంటూ సమయాన్ని వృధా చేసుకుంటారు. కన్నీళ్లలో మునిగి భవిష్యత్తు కోసం ఏం చెయ్యాలో మర్చిపోతారు. తాము ముందుకు సాగలేమని అనుకుంటూ జీవితాన్ని వదులుకుంటారు. వారి జ్ఞాపకాలే వారిని బలహీనుల్ని చేస్తాయి. మరి కొంతమంది తమ జ్ఞాపకాలను ఆయుధంగా మార్చుకుంటారు. వారి జ్ఞాపకాలే వారిని మరింత కష్టపడి విజయాన్ని అందుకోవడానికి ప్రేరేపిస్తాయి. జ్ఞాపకాలు మరుపురానివి కావచ్చు, కానీ వాటితోనే నిలిచిపోవడం జీవితం కాదు. మరుపురాని జ్ఞాపకాలతో కూడా ముందుకు సాగిపోవడం నేర్చుకోవాలి. మరుపురాని జ్ఞాపకాలు మన హృదయంలో ఎప్పటికీ ఉంటాయి, కానీ వాటి బరువుతో జీవితం ఆగిపోకూడదు. మనసులో జ్ఞాపకాలను నిలుపుకొని ముందుకు సాగిపోవడమే నిజమైన జీవితం. చివరిగా ఒక మాట. జ్ఞాపకాలు ప్రతి మనిషి జీవితంలో తప్పవు. వాటిలో కొన్ని మన మనసుకు సంతోషాన్నిస్తాయి. మరికొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చిన ప్రతిసారి కన్నీళ్లు వస్తాయి. మరికొన్ని జ్ఞాపకాలు మనల్ని లోపల నుంచి బలంగా మారుస్తాయి. మేధస్సు ఎప్పుడూ జ్ఞాపకాలను మరచిపోవాలని కోరుకుంటుంది. కానీ నిజానికి మనం నేర్చుకోవలసింది ఏమిటంటే జ్ఞాపకాలను మర్చిపోవడం కాదు, వాటితో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. జ్ఞాపకాలని గుండెల్లో దాచుకొని భవిష్యత్తు కోసం ముందడుగు వేయడం నేర్చుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.